సెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ఫ్లాట్లను కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ఫ్లాట్దారులకు ఈ భూ సమస్యను పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సమావేశంకు వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్లకు వినతిపత్రం అందజేసి సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెట్టిపల్లి ఫ్లాట్లు బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణులు మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమిని సేకరించారు. ఆ సందర్భంగా దాదాపు 3000 మంది ఫ్లాటుదారులకి అందరికీ కూడా 2 సెంట్లు మినిమం ఉండే పద్ధతిలో భూమి కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా మా పోరాట ఫలితంగా తొడా పరిధిలో ఉన్న దాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు. అనంతరం ఏ సమస్య ముందుకి పరిష్కారం కాలేదు. ఈవేళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సెట్టిపల్లిలో ఎవరికైతే ఫ్లాట్లు ఉండే వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము సెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు సెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ళ నుండి ఈరోజు సెట్టిపల్లి సమస్య పరిష్కారం కాకుండా ఇళ్ల ఫ్లాట్దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది చనిపోయారు. అవి చేసినటువంటి హక్కులు కూడా తీర్చలేక కనీసం సెట్టిపల్లి ఇళ్ల స్థల సమస్య పరిష్కారం అవుతుంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా సెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి కుప్పానికి చేసిన సందర్భంగా కూడా సెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి కోరారు. కాబట్టి దయచేసి ఈవేళ సెట్టిపల్లి భూ సమస్యను కౌన్సిల్లో తీర్మానం చేసి లేఅవుట్లు వేసి సమస్యను పరిష్కారం కోసం టెండర్ గారు పిలవాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి విషయం మీద సెట్టిపల్లి బాధితులుగా మేము ధర్నా చేస్తున్నాం. ఇది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తుడాకి ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్ మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధితులకు స్థలాలు కేటాయించేందుగా కోరుచున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం వెంటనే బాధితులుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేఅవుట్లు పరిచి బాధితులకు అప్పచెప్పి ప్రభుత్వానికి 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధితులు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.